సంసారంలో సరాగాలు 6వ భాగం. ఆ రాత్రంతా నిద్రపోకుండా కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది రజియా. తనకు పెళ్ళైందనే విషయం రఘు నాతో చెప్పనే లేదు. ఆ విషయం చెప్పకుండా దాచి ఆయన చుట్టూ ఆశలు అల్లుకునే అవకాశాన్ని నాకెందుకు ఇచ్చారు? ఆయన ఇచ్చిందేముంది? నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. అంతవరకే నా మనసు ఇవ్వమని ఆయన నన్ను ప్రాధేయపడ్డారా? నేనే తొందరపడి ఆయనకి నా మనసు అర్పించాను. ఆయనకు పెళ్ళైందని తెలిసినా ఆయనకు భార్య ఎదురుగా కనిపిస్తున్న నా మనసు ఆ నిజాన్ని నమ్మలేకపోతుంది. ఈ జన్మలో ఆయనకు భార్యనయ్యే అదృష్టం నాకు లేదు. ఆయన మీద ప్రేమను చంపుకోగలనా? లేదు. ఆలయం శిథిలమైన అందులో దేవుడి రూపం అలాగే ఉంటుంది. ఆలయం శిథిలమైనంత మాత్రాన అందులోని దేవుణ్ణి తొలగించి మరో దేవుణ్ణి ఆ ఆలయంలో ప్రతిష్ఠింపచేయరు. నా మనసంతా నిండి ఉన్నది రఘు రూపం. ఆయనకు భార్యనయ్యే అదృష్టం నాకు లేకపోయినా ఆయన్ని రోజు చూసుకోగల అదృష్టమన్నా నాకుంది. ఆ అదృష్టానికి కూడా నోచుకొని దురదృష్టవంతులు ఎంతమంది ఉన్నారో. జీవితమంతా ఆయన సెక్రటరీగా ఉండగలిగితే చాలు అనుకుంది మనసులో రజియా. బిందు రఘు భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉండటం లేదన్న విషయం రజియా ఆ ఇంటిలో ఉన్న గంట సేపట్లోనే గ్రహించింది. భార్య నుంచి పొందగలిగే ప్రేమానురాగాలు, తీయని అనుభవాలు రఘు పొందటం లేదన్నది రఘు మాటల్ని బట్టి అర్థం చేసుకుంది రజియా. ఆత్మీయత, అనురాగం కోసం అలమటించిపోతున్న రఘుకు ఆ రెండు నేను ఇవ్వగలిగితే ఆయన నా స్వంతం అవుతారు అనుకుంది. ఆ భావన ఒక్క నిమిషం మాత్రమే. సాటి స్త్రీకి అన్యాయం చేయటం న్యాయమా? నా ప్రేమ శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. ఆయనకు శారీరకంగా నేను చేరువ కాలేకపోయినా మానసికంగా నేను ఎప్పుడూ ఆయనతోనే ఉంటాను. ఆయన సంతోషం నాదిగా భావిస్తాను. ఆయన్ని కళ్ళారా చూసుకుంటూ తృప్తిగా బ్రతుకుతాను. ఈ జన్మకు ఈ సంతృప్తి చాలు. ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తేలికపడ్డ మనసుతో కళ్ళు మూసుకుంది రజియా. ఆఫీసు గదిలో కూర్చుని పేపర్ చదువుతున్న రఘు గుడ్ మార్నింగ్ సార్ అన్న పరిచయమైన గొంతు వినిపించి కూర్చో రజియా అన్నాడు. సార్, నా ముఖం కనిపించకూడదని ఎంతసేపు పేపరు ముఖానికి అడ్డు పెట్టుకుంటారు? నేను మీ ఎదురుగా కూర్చుని 10 నిమిషాలైంది. ఇంతవరకు మీరు పేజీ తిప్పనే లేదు నవ్వుతూ అంది రజియా. పేపర్ మడిచి టేబుల్ మీద పడేశాడు రఘు. రజియా ముఖంలోకి చూడలేక తప్పు చేసిన వాడిలా తలవంచుకున్నాడు. సార్, బాధపడుతున్నారా? రజియా, నీ ముందు నేనిక ఏ విషయం దాచలేను. నీ ప్రేమకు దూరమై నేను బ్రతకలేను. నన్ను ప్రేమించని బిందు కోసం నన్ను ప్రేమించే నిన్నెందుకు దూరం చేసుకోవాలి? బిందుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయినా ఆమె నుంచి ఏ ఒక్కరోజు కూడా నేను ఏ సుఖాన్ని అనుభవించలేదు. బిందును పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మనశ్శాంతికి కూడా దూరమయ్యాను రజియా. బిందును నేను ప్రేమించాను కానీ బిందు నన్ను ప్రేమించలేదు. పెళ్ళైన తర్వాత ఒక్కరోజైనా బిందు ప్రేమగా నాకు భోజనం వడ్డించటం కానీ సరదాగా కబుర్లు చెప్పటం కానీ చెయ్యలేదు. ఆకలైతే వడ్డించుకొని భోంచేయడం, నిద్రొస్తే బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోవటం, అంతవరకే. అందుకే రజియా, ఇంటికి వెళ్ళాలంటేనే నాకు భయంగా ఉంటుంది. రాత్రి 8 అయినా ఆఫీస్ గదిలోనే కూర్చుంటాను. పెళ్ళై భార్య ఉండి కూడా బ్రహ్మచారి జీవితాన్ని గడుపుతున్నాను నేను. రజియా, నువ్వు నాకు కావాలి. ఆప్యాయత, అనురాగాల కోసం నా మనస్సు అలమటించిపోతోంది. అవి రెండు నీ నుంచి నేను పొందాలి. అప్పటికి కానీ నా మనస్సులోని జ్వాల చల్లారదు. నువ్వు సెక్రటరీగా నా జీవితంలోకి ప్రవేశించకపోతే ఈ చిత్రహింస భరించలేక ఆత్మహత్య చేసుకునేవాడిని ఆవేశంగా అన్నాడు రఘు. అంత మాట అనకండి సార్. మీరు నిండుగా 100 ఏళ్ళు బ్రతకాలి. ఎందుకు రజియా? ఇంకా మిగిలిపోయిన బాధను కూడా అనుభవించటానికా? కష్టసుఖాలు రెండింటినీ సమానంగా అనుభవించటమే జీవితం. చీకటి అనేదే లేకపోతే వెలుతురుకున్న విలువ తెలియదు సార్. పుచ్చుకోవటంలో కంటే ఇవ్వటంలోనే తృప్తి, ఆనందం ఉంటాయి. ఆడదైనా మగవాడైనా ఒక్కసారే ఒక్కరికే మనసివ్వగలుగుతారు. మీరు బిందువును ప్రేమించారు, ఇప్పుడు నన్ను కోరుకుంటున్నారు. రేపు నేను ఏ కారణంగానైనా మీకు సుఖాన్ని ఇవ్వలేకపోతే మరో అమ్మాయిని కోరుకుంటారా? అదే నా ప్రేమకు అర్థం. సార్, మీ మనసులోకి ఇటువంటి ఆలోచనలు రానియకండి. నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను. నా ప్రేమ స్వార్థంతో కూడుకున్నది కాదు, త్యాగంతో నిండినది. మీరు మీ భార్యతో సుఖంగా ఉంటే నాకంతే చాలు. మీ సెక్రటరీగా తప్ప మీ నుంచి నేనేం కోరుకోను. రజియా, ఈ వేదన నేను భరించలేను. నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తతో వెళ్ళిపో. మానసికంగా ఒక్కరికి భార్యనైన నేను శారీరకంగా మరో వ్యక్తికి భార్యను కాలేను సార్. నేను మీ దాన్ని. ఈ జన్మలో పెళ్లి ప్రసక్తే లేదు. మీ సెక్రటరీగా నా జీవితం గడుపుతాను. ఈ విషయంలో మీరు నచ్చజెప్పాలని ప్రయత్నించడం వృధా శ్రమే అవుతుంది. నా నిర్ణయం మారదు. రజియా, తొందరపడుతున్నావు. దీన్ని అర్థం లేని త్యాగం అంటారు. నా కోసం నీ నిండు జీవితాన్ని బలి చేసుకుంటావా?
నా మూలంగా నీ జీవితం ఇలా మూడువారిపోతే నాకు మాత్రం మనశ్శాంతిగా ఉంటుందా? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. సార్, బిందు మీ భార్య మీకు సుఖాన్ని ఇవ్వకపోయినా బిందుకు మరో మగవాడినితో పెళ్లి చేయగలరా? చెప్పండి. బిందు మెడలో మీరు 3 ముళ్ళు వేశారు, నా మెడలో వేయలేదు, అంతేగా? మీ భార్యన నన్ను మీ చేతులతో మీరే మరో మగవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా సార్? ఆ మాట శూలంలా గుచ్చుకుంది రఘుకు. ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఇంకెప్పుడు పెళ్లి విషయం నాతో మాట్లాడకండి సార్, వేదనగా అంది రజియా. రఘు మాట్లాడకుండా ఫైల్స్ చూస్తూ కూర్చున్నాడు. రజియా తన పనిలో మునిగిపోయింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రఘు బట్టలు మార్చుకుని ఆరుబయట లాన్లో కూర్చున్నాడు. బిందు కూడా వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది. ఏమండి, భోంచేద్దామా? తర్వాత భోంచేస్తాను. మీకు ఇష్టమైన రొయ్యల వేపుడు నేనే స్వయంగా చేశాను, చల్లారిపోతుంది, త్వరగా రండి, భోంచేద్దాం. ఏమిటి బిందు, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా రండి, గారంగా అంది బిందు. నువ్వు భోంచేయి. ఇద్దరం కలిసి భోంచేద్దాం అంది బిందు. ఇంకేమనలేక రఘు లేచొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. బిందు కూడా అతని వెనకే వచ్చింది. నువ్వు కూడా కూర్చో, ఆకలిగా ఉందన్నావుగా, నాకొక్కడికే వడ్డించావేం? మీరు భోంచేసిన తర్వాత భోంచేస్తాను. ఏమండి, ఒక్క వేపుడుతోనే భోజనం పూర్తి చేయకండి. ఇంకా మీకు ఇష్టమైన చేపల పులుసు, బిర్యానీ ఉన్నాయి, అన్నీ నేనే స్వయంగా చేశాను అంటూ బిందు కొసరి కొసరి వడ్డిస్తుంటే చాలా రోజుల తర్వాత తృప్తిగా భోంచేశాడు రఘు. భోంచేసి రఘు బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అంత క్రితం వేరుగా ఉండే మంచాలు ఒకటిగా ఉన్నాయి. రెండింటి మీద నీలం రంగు బాంబే డైయింగ్ దుప్పటి పరిచి ఉంది. ఈరోజు బిందు ధోరణంతా వింతగా ఉందేమిటి అనుకుంటూ తన మంచం మీద పడుకున్నాడు రఘు. పగలంతా ఆఫీస్ పనులతో బాగా అలసిపోయి వచ్చిన రఘు బిందు బెడ్రూమ్కి వచ్చేసరికే నిద్రపోయాడు. స్నానం చేసి తెల్లని ఇస్త్రీ చీర కట్టుకుని తల నిండా అరవిచ్చిన మల్లెపూలు తురుముకొని తనంతాను ఎంతో కోరికతో భర్తకు అర్పించుకోవాలని వచ్చిన బిందుకు నిరాశ ఎదురైంది. భర్తను నిద్ర లేపాలనుకుంది. వేరు చేసిన మంచాలు ఒకటి చేసినా ఆయన నిద్రపోతున్నారు. అంటే ఆయనకి ఇంకా నా మీద కోపం తగ్గలేదు. కావాలనే నా మనసు తెలుసుకుని కూడా నిద్ర నటిస్తున్నారు. ఆడదాన్ని ఇంతకంటే విడమర్చి ఇంకేమని చెప్పగలను అనుకుంటూ అలాగే కూర్చుంది బిందు. డిసెంబర్ నెల కావడం వలన ఆ సంవత్సరం ఫ్యాక్టరీ లాభ నష్టాలన్నీ ఆ నెలాఖరులోగా చూడటం పూర్తి కావాలి. ఆఫీస్ పనితో రఘుకు క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. రాత్రి 8 గంటల వరకు ఫ్యాక్టరీ దగ్గరే ఉండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా లెక్కలు చూస్తూ తన గదిలో కూర్చుంటున్నాడు రఘు. అతనితో పాటు రజియా కూడా రఘు వాళ్ళ ఇంటికి వస్తోంది. రజియా తనే వస్తానని రఘుతో పాటు బయలుదేరుతుంటే కాదనలేకపోతున్నాడు రఘు. రాత్రి 10 గంటల టైంలో కూడా భర్తతో పాటు రజియా భర్త గదిలో ఉండటం, ప్రతి పనికి తను ఎదురుగా ఉన్నా కూడా రజియా రజియా అని కలవరించటం, తనతో అంత ముభావంగా ఉండే భర్త రజియాతో చనువుగా నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పటం, రజియా కూడా రఘుని ఆరాధనగా చూడటం, ఇద్దరు ఒకరితో ఒకరు కళ్ళతో మాట్లాడుకోవటం 10 రోజుల నుంచి బిందు గమనిస్తూనే ఉంది. స్త్రీ సహజమైన అసూయతో బిందు మనసు రగిలిపోతోంది. బిందు ఎదురుగా ఉన్నప్పుడు కూడా రజియా భర్తకు ఆనుకున్నట్లుగా నిల్చోవటం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నట్లుగా మాట్లాడటం, ఇవన్నీ బిందు మనసుపై మరింత అనుమానాన్ని పెంచుకున్నాయి. రజియాని ఏమనలేక తన బాధను భర్తతోనూ చెప్పుకోలేక సతమతమవుతోంది బిందు. భర్తకిప్పుడు స్వయంగా వడ్డిస్తున్నా, మంచాలు ఒకటి చేసినా, తన కోరికను మాటలతో భర్తకు తెలియజేస్తున్నా కూడా ఆ విషయం గమనించినట్టుగా తన మామూలు ధోరణిలోనే తనుంటున్నాడు రఘు. ఇప్పుడు బిందు రఘుకు ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తుందో రఘు బిందుకు అంత దూరంగా ఉంటున్నాడు. భర్తకు ఎలా చేరువ కావాలో అర్థం కాకుండా ఉంది బిందుకు. ఏవండి, భర్త వైపు తిరుగుతూ పిలిచింది బిందు. ఏమిటి? ఇటువైపు తిరగకుండానే అడిగాడు రఘు. రజియా ఏమిటి మీతో అంత చనువుగా ప్రవర్తిస్తుంది? ఆమె నా పర్సనల్ సెక్రటరీ, నా విషయాలన్నీ ఆమె చూసుకుంటుంది. చనువుగా ఉండకపోతే ఎలా? మరీ అంత చనువుగాన ఉండేది? చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు? సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరు ఏమీ అనుకోరు, ఎవరో మూర్ఖులేదో అనుకుంటారని నేను భయపడను. ఆవిడ మీతో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసా? చూసిన వాళ్ళు ఆమె మీకు భార్య అనుకుంటారు. రజియా లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు ఉండొద్దు. ఏవండి, రజియాను కాకపోతే వేరే అతన్ని సెక్రటరీగా పెట్టుకోవచ్చుగా. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? రజియా మూలంగా ఆఫీస్ పని సగం తగ్గిపోయింది నాకు. రజియా లాంటి సెక్రటరీ దొరకటం నా అదృష్టం. రజియాను చూస్తుంటే నాకెందుకో అసూయగా ఉంది. ఏవండి, రజియాను సెక్రటరీగా తీసేసి మరొకతన్ని పెట్టుకోండి. నాకు సెక్రటరీగా ఎలాంటి వాళ్ళు ఉండాలో నాకు తెలుసు. నీకు ఇష్టం లేదని నేనే పని చెయ్యను. నాకు నిద్రొస్తోంది, నన్ను విసిగించకు.
ఆ సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టుగా కటువుగా అన్నాడు రఘు. ఆ మాటతో ఇంకేం మాట్లాడలేక కన్నీటితో తలగడను తడుపుతూ పడుకుంది బిందు. బిందు మంజు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. బిందు, మగవాణి మనస్సు పాదరసం లాంటిది. ఎప్పుడూ ఒలికిపోకుండా చూసుకోవాలి. ఒలికిపోయిన తర్వాత ఒకచోట చేర్చటం కష్టం. కాలేజీలో ఏదో చేశాడని ఇప్పుడు నీ భర్తకు దూరంగా ఉంటున్నావంటే నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. నీకు తెలియకపోతే ఎదుటి వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి. ఈ విషయం ఇంతకాలం నాతో చెప్పకుండా దాచావు. లేకపోతే ఏనాడో నీ సంసారాన్ని చక్కదిద్దేదాన్ని. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు మంజు. ఆయన పూర్తిగా రజియా వలలో చిక్కుకున్నారు. రజియా ఆయనకు దూరం అయితే గాని ఆయన నాకు దక్కరు. బిందు అహంకారంతోనో గర్వంతోనో ఆడది ఎప్పుడూ మగవాడిని గెలుచుకోలేదు. ఏ మగాడైనా ఆడదాని ప్రేమకు అనురాగానికి మాత్రమే లొంగుతాడు. సూటిపోటి మాటలతో రఘును వేధించకు. అతనికి కావలసిన పనులన్నీ నువ్వే స్వయంగా చేయి. నీ ప్రేమతో నీ ఆరాధనతో అతన్ని నీ మనిషిని చేసుకో. ఉదయం ఆయన నిద్ర లేవగానే టూత్పేస్ట్ అందించటం మొదలుకొని రాత్రి ఆయనకు పాల గ్లాస్ అందించటం వరకు అన్ని పనులు నేనే స్వయంగా చేస్తున్నాను. నేనెంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా ఆయన అది గమనించినట్టే ప్రవర్తిస్తున్నారు. ఏం చెయ్యను? ఆయన నా ఎదురుగానే ప్రతి చిన్న పనికి రజియా రజియా అంటూ ఆవిడెదురుగా ఉన్నంతసేపు ఆవిడే లోకమన్నట్టుగా ఉంటున్నారు. అన్నింటికీ అంత తొందరైతే ఎలా? ఓపికతో అతనిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించు. రజియా కంటే ఎక్కువ ప్రేమను అభిమానాన్ని అతడి పట్ల చూపించు. ఎంత ప్రేమను చూపించినా ఆయన నా ప్రేమను అర్థం చేసుకోవటం లేదు మంజు. అది నా బాధ. కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం. నీకుగా నువ్వు నీ భర్త ప్రేమను దూరం చేసుకున్నావు. నువ్వే తిరిగి ఆ ప్రేమను సంపాదించుకో. అంతకంటే నేను మాత్రం ఏం చెప్పగలను? మాధవితో కానీ వేణుతో కానీ రఘుకు చెప్పించు. మేమిద్దరం ఒకరికి ఒకరం దూరంగా ఉంటున్నామన్న విషయం కూడా వాళ్ళిద్దరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండా దాచి నీ అతి తెలివితో నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఏడిస్తే మాత్రం ఏం ప్రయోజనం? నువ్వు అహంకారంతో నీ భర్తను దూరం చేసుకున్నావు. రజియా అనురాగంతో గెలుచుకుంది. నీ కర్మ నువ్వే అనుభవించు. కోపంగా అంది మంజు. 5 గంటలవుతోంది. ఆయన వస్తారు. నేను వెళ్తాను బిందు. ఏడుపు ముఖంతో రఘు వచ్చేసరికి అలాగే కూర్చోకుండా స్నానం అతను వచ్చేసరికి నవ్వుతూ కనిపించు అంటూ వెళ్ళిపోయింది మంజు. రజియా, ఈ 4 రోజుల నుంచి నాతో పాటు పగలు రాత్రి నువ్వు కూడా కష్టపడ్డావు. ఈ రోజుతో లెక్కలన్నీ చూడటం పూర్తి అయింది. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం 25,000 ఎక్కువ లాభం వచ్చింది. వచ్చే సంవత్సరం 50,000 వస్తుంది నవ్వుతూ అంది రజియా. ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి కరువైన తర్వాత ఏం ప్రయోజనం రజియా? ఆఫీస్ స్టాఫ్కు వర్కర్స్కి అందరికీ జీతాలు ఇవ్వటం పూర్తి అయిందా? అందరికీ ఇవ్వటం నిన్ననే పూర్తి అయింది. ఆ లెక్కలకు సంబంధించిన కాగితాలు నిన్న మేనేజర్ గారికి ఇస్తే మీ టేబుల్ మీదే పెట్టాను. మీరు చూడలేదా? నిన్నంతా ఆఫీస్ పని ఎక్కడ చూశాను? బయట తిరగటమే సరిపోయింది. ఆ కాగితాలు ఆ లెక్కలు రేపు చూస్తాను కానీ నువ్వు జీతం తీసుకున్నావా? తన మామూలు ధోరణిలో అన్నాడు రఘు. ఆ మాటకు తుపాకీ దెబ్బతిన్న పక్షిలా విలవిల్లాడిపోయింది రజియా మనసు. రజియా కళ్ళల్లో 2 కన్నీటి చుక్కలు నిలిచాయి. సూటిగా రఘు కళ్ళలోకి చూసింది రజియా. ఆ చూపులో ఎన్నో అర్థాలు కనిపించాయి రఘు. ఆ చూపుల్లో చూపులు కలపలేక తలవంచుకున్నాడు రఘు. నువ్వు జీతం తీసుకున్నావా అన్న రఘు మాటలే ఆమె మనసులో మారుమోగుతున్నాయి. అవును సార్, జీతం తీసుకోవాలి కదూ, ఆ విషయం మర్చిపోయాను. ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ అంది. సారీ రజియా, అలవాటు ప్రకారం ఆ మాట అన్నాను, బాధపడకు. మీరన్న మాటలో తప్పేముంది సార్, నేను జీతం కోసం పనిచేసే సెక్రటరీని, అంతే కన్నీటితో అంది. రజియా, నీ కళ్ళ నీళ్లు తిరగటం నేను సహించలేను. పొరపాటుగా అన్నాను, అందుకు నన్ను క్షమించు. నిన్ను ఎప్పుడూ నా సెక్రటరీగా చూడలేదు. నా ఆత్మీయురాలిగా, నా ప్రియురాలిగానే చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. నేను ప్రయాణం చేయవలసిన రైలును అందుకోవటానికి కాస్త ఆలస్యంగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను. రైలు వెళ్ళిపోయింది. ఏకాకిగా మిగిలిపోయాను సార్, వేదనగా పిలిచింది రజియా. రజియా, నీకుగా నువ్వు నా జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నా నిన్ను అందుకోలేని దురదృష్టవంతుణ్ణి. నా దురదృష్టం నన్ను వెక్కిరిస్తుంటే నిన్ను అందుకోలేకపోతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను సార్. మీరు జీతం తీసుకోమన్నందుకు నేను బాధపడలేదు. నా అర్హత నాకు గుర్తుకొచ్చి బాధపడ్డాను. రజియా, నన్నేం చేయమంటావో చెప్పు. బిందుకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకోవటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను పెళ్లి చేసుకోమని మాటలతో చెప్పగలిగాను, కానీ ఆ మాట నీతో చెప్పబోయే ముందు నేనెంత నరకం అనుభవించానో నీకు తెలియదు. రజియా, ఇక ఎవరికీ నేను భయపడను. ఒకరి కోసం నిన్ను వదులుకోలేను.
నిన్ను నాదానిగా చేసుకుంటాను. నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్న ప్రేమమూర్తివి నువ్వు. చెప్పు రజియా, నిన్ను పెళ్లి చేసుకోమంటావా? నెల తిరిగే లోపుగా బిందుకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ ఫ్యాక్టరీ, నాకున్న ఆస్తి మొత్తం నీ పేరున రాయమంటావా? ఈ క్షణంలో రాస్తాను, ఆవేశంగా అన్నాడు రఘు. అతనంత ఆవేశంగా మాట్లాడగా రజియా చూడటం అదే మొదటిసారి. తన పట్ల రఘుకి ఎంత ప్రేముందో అతని మాటల్లో వ్యక్తమవుతుంటే సంతోషంతో రజియా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రజియా, నువ్వేం చేయమన్నా చేస్తాను. నన్ను శాసించే అధికారం నీ ఒక్కదానికే ఉంది. సార్, మీ ప్రేమలో పాలు పంచుకునే అదృష్టం నాకు దక్కింది, అంతే చాలు. మీ మనసు ఏమిటో ఇప్పటికీ అర్థమైంది నాకు. సంతోషంతో నాకు మాటలే పెగిలి రావటం లేదు. ఫ్యాక్టరీలు, ఆస్తి, అంతస్తులు నాకు అక్కర్లేదు. మీ ప్రేమ నాకు కావాలి, అంతే. రజియా, నీ నిర్ణయం చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? మీది చాలా పిచ్చి ప్రశ్న సార్. మిమ్మల్ని చేసుకోవటం ఇష్టమా అని అడుగుతున్నారా? మీకోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడనా? ఆరాధనగా రఘును చూస్తూ అంది రజియా. ఈరోజు మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో అన్ని విషయాలు మాట్లాడతాను. వీలైనంత త్వరలో బిందుకు విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆవేశపడకండి సార్. మీరు బిందువును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె మీ భార్య. ఆ స్థానం ఆమెకే ఇవ్వండి. నేనెప్పుడూ మీ మనసులోనే ఉంటాను. నాకు ఆ అదృష్టం చాలు. ఒకరి జీవితాన్ని నాశనం చేసి ఆ సమాధి మీద నా కొత్త జీవితానికి పునాది వేసుకోలేను. క్షమించండి సార్. జీవితాంతం మీకు తోడుగా ఉంటూ అన్ని విషయాలలో మీకు సెక్రటరీగా ఉండగలిగితే చాలు. రజియా, దీన్నే అర్థం లేని త్యాగం అంటారు. ఎవరి కోసం నువ్వింత త్యాగం చేస్తున్నావో వాళ్లే నీ త్యాగాన్ని గుర్తించనప్పుడు వాళ్ల కోసం నీ సుఖాన్ని, నీ ఆనందాన్ని నువ్వెందుకు త్యాగం చెయ్యాలి? ఓదార్చే వాళ్ళు కూడా లేక కరుగుతున్న చీకటిలో కారే నీ కన్నీటిని నువ్వే తుడుచుకుంటూ బాధపడుతున్నప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు చేసిన త్యాగం అర్థం లేనిదని. నా మాట విను. పోనీ బిందుకు విడాకులివ్వను. నాకున్న లక్షల ఆస్తినంతటినీ ఆమెకే వదిలేస్తాను. మనిద్దరం అందరికీ దూరంగా ఎటైనా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుదాం. రజియా, నీకు నేను కావాలి, నాకు నువ్వు కావాలి. లోకం సంగతి మనకు అనవసరం. మన ఆనందం, మన సుఖం మనం చూసుకుందాం. ఇద్దరికీ డిగ్రీ ఉంది. ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని హాయిగా బ్రతుకుదాం. ఆర్తిగా ఏదో వెతుకుతున్నట్లుగా రజియా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రఘు. సార్, పిరికి వాళ్ళలా పారిపోవటం ఎందుకు? పారిపోయేది ధైర్యం లేక కాదు. ఈ మనుషులు ఎదుటే కాపురం పెడితే మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు, అందుకు. మీ మాటను కాదంటున్నందుకు క్షమించండి సార్. బిందుకు అన్యాయం చేసి ఆమె నుంచి మిమ్మల్ని దూరం చేసి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్న సాటి స్త్రీకి అన్యాయం చేశాని అన్న ఆవేదన జీవితాంతం నన్ను వేధిస్తుంది. నాకు మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేని నేను మిమ్మల్ని సుఖపెట్టలేను. నా ప్రేమను త్యాగంగా మార్చుకొని మిమ్మల్ని చూసుకుంటూ ఆ తృప్తితో జీవితాన్ని గడపటమే నా లక్ష్యం. నీకెలా నచ్చజెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నీ కర్మను అనుభవించు, కోపంగా అన్నాడు రఘు. సార్, మీరు సంతకాలు చేయాల్సిన లెటర్స్ అన్నీ అలాగే ఆగిపోయాయి. ముందు వాటి మీద సంతకాలు చేయండి అంది రజియా మాట మారుస్తూ. రఘు ఆ పనిలో మునిగిపోగానే ఆమె పొంగి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక ఏదో పనున్నట్టుగా పక్క గదిలోకి వెళ్ళింది. ఆ రోజు ఆదివారం. వాళ్ళ నాన్నగారి స్నేహితుని కూతురు పెళ్లికి వాళ్ళ నాన్నగారి బలవంతం వల్ల వెళ్ళిన రజియా ఆ రోజే తిరిగి వచ్చింది. అప్పటికి రజియా రఘును చూడక 4 రోజులైంది. వరుసగా 4 రోజులు రఘును చూడకపోయేసరికి మతిపోయినట్టుగా ఉంది రజియాకు. సాయంత్రం 4 గంటల టైంలో రఘును చూడాలని వాళ్ళ ఇంటికి వచ్చింది రజియా. బిందు పేపర్ చదువుతూ వరండాలో కూర్చొని ఉంది. రజియా రావటం చూసినా చూడనట్టుగానే పేపర్ అడ్డు పెట్టుకొని అలాగే కూర్చుంది. బిందు తనను చూసిందన్న విషయం రజియా గమనించినట్టుగా సార్ ఇంట్లో లేరా అండి అని అడిగింది. ఆ మాటకు పేపర్లో నుంచి తలెత్తి చూసిన బిందు ఆయన నిద్రపోతున్నారు అంది ముక్తసరిగా. బిందు కూర్చోమని చెప్పకపోయినా చనువుగా రజియా అక్కడున్న సోఫాలో కూర్చుంది. ఆదివారం కూడా ఆయనతో మీకేం పని కటువుగా అడిగింది బిందు. నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. ఆయన్ని కలుసుకోవటానికి ఆదివారాలు సోమవారాలు అని ఉండవు. ఆఫీస్ విషయాలు చూడటానికి మాత్రమే నువ్వు ఆయన పర్సనల్ సెక్రటరీవి, అవునా? అవును. ఇప్పుడు కూడా ఆఫీస్ విషయాలు మాట్లాడటానికే వచ్చాను కానీ ఆయనతో సరదాగా మాట్లాడడానికి రాలేదు. ఆఫీస్ ఆదివారం ఉండదు. ఆ విషయం నాకు తెలుసు. తెలిసే ఎందుకు వచ్చావు? మీరు BA చదువుకున్నారు. మీ ప్రశ్నలను బట్టే అర్థమవుతోంది చదువుకు సంస్కారానికి సంబంధం లేదని. మీరు MA చదివారనుకుంటాను. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా? ఆ విషయం నాకు తెలుసు కాబట్టే నేను సెక్రటరీగా ఉద్యోగం చేయగలుగుతున్నాను. నేనెవరినో కూడా తెలుసు అనుకుంటాను. మీరు రఘు గారికి భార్య అయినంత మాత్రాన మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం నాకు లేదు. రజియా తనొక సామాన్య ఉద్యోగస్తురాలిలా ప్రాధేయపూర్వకంగా మాట్లాడితే బిందుకు కోపం వచ్చేది కాదు. కానీ తన ఫ్యాక్టరీలో తన భర్త దగ్గర ఉద్యోగం చేస్తూ
తనంటే గౌరవం చూపించకుండా తనతో సామాన్యంగా మాట్లాడుతుంటే కోపంతో బిందు ఒళ్ళు మర్చిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగంలోకి రానక్కర్లేదు. నీకు రావాల్సిన డబ్బు లెక్క చూసి ఈరోజే తీసుకువెళ్ళు. ఆ విషయం చెప్పవలసింది మీరు కాదు, నేను. ఉద్యోగం చేసేది రఘు గారి దగ్గర. ఆయన చెప్తే తప్పకుండా మానేస్తాను. నేను ఆయన భార్యను. నేను ఉద్యోగం చేసేది మీ భర్త గారి దగ్గర, మీ దగ్గర కాదు. మీరు ఆ విషయం మర్చిపోతున్నారు. ఓహో, ఈ విషయం ఆయనతోనే చెప్పించుకోవాలని సరదా పడుతున్నావా? ఒక మాటను 10 సార్లు చెప్పటం నాకు అలవాట్లేదు. రజియా, బిందు ఇలా ఘర్షణ పడుతున్న సమయంలోనే మేడ మీద నుంచి రఘు దిగి అక్కడికొచ్చాడు. అతన్ని చూసి రజియా సోఫాల నుంచి లేచి నిల్చుంది. నీకోసమే చూస్తున్నాను రజియా. 4 రోజుల నుంచి ఆఫీస్కి రాకపోయేసరికి ఎక్కడ పని అక్కడే మిగిలిపోయింది. ఇన్ని రోజులున్నావేమిటి? ఆమె కూర్చున్న సోఫా చివరి కూర్చుంటూ అడిగాడు రఘు. ఆ దృశ్యం చూడగానే ఒళ్ళు మండిపోయింది బిందుకు. నవ్వుతున్న వాళ్ళకెదురుగానే జారి కింద పడినట్లుగా తన ఉనికినే గమనించకుండా భర్త రజియాతో మాట్లాడుతుంటే కోపం, ద్వేషం, అసూయ అన్నీ ఒక్కసారిగా పెళ్ళుబికాయి బిందు మనసులో. ఏవండి, రేపటి నుంచి రజియా మీ దగ్గర ఉద్యోగం చేయటానికి వీల్లేదు. కోపాన్ని తగ్గించుకుంటూ సాధ్యమైనంత వరకు సౌమ్యంగా అంది బిందు. ఎందుకని? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. నాకిష్టం లేదు, అందుకని. ఇది ఆఫీసుకు సంబంధించిన విషయం. ఇందులో నీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఈవిడ గారు ఆఫీసు విషయాల వరకే చూస్తే ఈ మాట చెప్పవలసిన అవసరం నాకుండేది కాదు. ఆఫీసు విషయాలు చూడక మన ఇంటి విషయాలు చూస్తుందా? మీ వ్యక్తిగత విషయాలు కూడా చూస్తుంది. బిందు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? మీ దయ వల్ల ఇంకా మతిపోలేదు. మీ ఇద్దరి నాటకం ఇంకా కొన్నాళ్ళు ఇలాగే సాగితే నాకు నిజంగానే మతిపోతుంది. బిందు, కోపంతో పెద్దగా అరిచాడు రఘు. ఏవండి, ఈవిడిని ఉద్యోగంలో నుంచి మాన్పిస్తారా లేదా? ముందు ఆ విషయం చెప్పండి. బిందు, రజియా మనింటి పని మనిషి అనుకున్నావా? ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు జీతం ఇచ్చి మాన్పించటానికి. రజియా MA డిగ్రీ తీసుకుంది. అన్ని అర్హతలతో ఉద్యోగం సంపాదించుకుంది. నీకు ఇష్టం లేదని ఉద్యోగంలో నుంచి తొలగించడానికి వీలవదు. ఫ్యాక్టరీ రూల్స్ కూడా కొన్నుంటాయి. ఆ విషయం నాకు తెలుసు. మీరు ఫ్యాక్టరీ యజమానులు. ఇలాంటి వారిని 100 మందిని ఉద్యోగంలో పెట్టుకోవచ్చు. మనకిష్టం లేకపోతే తీసేయవచ్చు. ఇది గవర్నమెంట్ ఫ్యాక్టరీ కాదు, మన స్వంత ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ మన స్వంతం కదా అని నెలకొకసారి మంచి వాళ్ళనందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించుకుంటూ పోతే కొద్ది నెలల లోపల మన ఫ్యాక్టరీ మూసుకోవాల్సి వస్తుంది. మిగతా విషయాలన్నీ నాకు అనవసరం. ఈవిడ మీ దగ్గర ఉద్యోగం చేయడానికి వీల్లేదు. రజియాను ఏ పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో నుంచి తొలగించను, ఖచ్చితంగా చెప్పాడు రఘు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? వేరే ఉద్దేశం అంటూ ఏం లేదు, సదుద్దేశమే. ఆవిడ గారిని ఉద్యోగంలో నుంచి తొలగించకపోతే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఆఖరి అస్త్రంగా అంది బిందు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ వింటూ కూర్చుంది రజియా. నోర్మొయ్, కోపంగా అరిచాడు రఘు. మూసుకుంటానండి. ఇంతకాలం నోరు మూసుకొని కూర్చున్నారు కాబట్టే మీ ఆటలు సాగుతున్నాయి. సెక్రటరీ పేరుతో ఈ వగలాడికి ఉద్యోగం ఇచ్చి పగలు రాత్రి దీన్ని వెంటేసుకుని తిరుగుతుంటే నోరు మూసుకొని ఊరుకున్నాను. ఆఫీస్ వర్క్ పేరుతో దీన్ని ఇంటికే తీసుకొచ్చి నా కళ్ళ ముందే కొలుకుతుంటే నోరు మూసుకునే ఊరుకున్నాను. దీని వలలో చిక్కుకుని నాకు పూర్తిగా దూరమైన నోరు మూసుకునే ఊరుకున్నాను. చివరికి నా కాపురమే కూలిపోతుంటే ఇంకా నోరు మూసుకొని ఎలా ఉండగలను? చెప్పండి, మీకు ఇది కావాలా, నేను కావాలా? ఇక ఒక్క క్షణం కూడా దీని ఉనికిని సహించలేను నేను. కోపంతో పిచ్చిదాన్లా అరిచింది బిందు. ఛీ నోర్మయ్, నీ మాటలు వినటానికి అసహ్యంగా ఉన్నాయి నాకు. ఎందుకు చదువుకున్నావు? నీ చదువు తగలయ్యనా? కోపంగా అరిచాడు రఘు. సార్, నేను వెళ్తానంటూ లేచింది రజియా. రజియా, ఈ పశువు తరపున నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. బాధపడకు. నేను కూడా నీతో పాటు వస్తాను. నా కారులో వెళ్దాం, ఉండు. బట్టలు మార్చుకుని వస్తానంటూ రఘు లోపలికి వెళ్ళాడు. రజియా బిందు ఎదుట నిల్చోవటం ఇష్టం లేనట్టుగా కారు దగ్గరకు వచ్చి నిలబడింది. అతను బట్టలు మార్చుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. రజియా అతని పక్కన కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. బిందు ఎదురుగానే వాళ్ళిద్దరూ కారులో వెళ్ళిపోయారు. అవమానంతో బిందు మనసు అగ్నిగుండమైంది. రఘు అన్న మాటల కంటే రజియా ముందు అవమానం పొందానన్న బాధే బిందు మనసుని కాల్చివేస్తోంది. నన్ను చూడకుండా ఒక్కరోజు ఉండలేనని ప్రాధేయపడిన మనిషి ఇప్పుడు నేను వెళ్ళిపోతానన్నా మాట్లాడకుండా ఊరుకున్నాడంటే ఆయన మనసులో నాకెంత స్థానముందో అర్థమవుతూనే ఉంది. నా కోసం ఆయన దాన్ని ఉద్యోగంలో నుంచి తీసేయటానికి ఇష్టపడటం లేదంటే నాకంటే ఆయనకు ఆ సెక్రటరీయే ఎక్కువ. కారులో ఆయన పక్కన కూర్చుందంటే దానంతస్తు ఏమిటి, ఆయనంతస్తు ఏమిటి? మన బంగారం మంచిదైతే కంసాలు ఏం చేస్తాడు అన్నట్టు ఈయన బుద్ధి సరైందైతే దాన్ని అనుకోవాల్సిన అవసరం ఏముంది? ఈయనకు అమ్మాయిలతో తిరగటం అలవాటని తెలిసినా కళ్ళ ముందే తిరుగుతుంటే చూస్తూ సహించి ఎలా ఊరుకోగలను?
సహించి ఊరుకోవటానికి నేను మంజు లాంటి దాన్ని కాదే. ఆయన ఎంత మారిపోయాడు. ఈ అవమానం భరించి బ్రతికే కంటే ఆత్మహత్య చేసుకోవటం మంచిది అనుకుంది. ఎడతెరిపి లేని ఆలోచనలతో చాలాసేపటి వరకు అక్కడే కూర్చుంది బిందు. సంధ్య చీకట్లు నలుమూలలా ముసురుకున్నాయి. నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి. అక్కడి నుంచి కదలటానికి కూడా శక్తి లేని దానిలా బొమ్మలా అలాగే కూర్చుంది బిందు. మూర్తిభవించిన శోకమూర్తిలా కూర్చున్న బిందును పలకరించడానికి ధైర్యం చాలక పనివాళ్లు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఒదిగి నిల్చున్నారు. హాల్లోని గడియారం 9 గంటలు కొట్టింది. రఘు ఇంకా రాలేదు. బిందు భోజనం చేయకుండా తన గదిలోకి వెళ్ళి పడుకుంది. రఘు, రజియా ఆఫీస్ గదిలో కూర్చునున్నారు. రఘు అప్పటికే సగం విస్కీ బాటిల్ ఖాళీ చేసి బాటిల్లో ఇంకా మిగిలి ఉన్న విస్కీ మొత్తాన్ని గ్లాసులోకి వంచుకున్నాడు. సార్, ఈ కాపండి, ఇప్పటికే చాలా ఎక్కువ తాగారు. రఘు తాగబోతున్న విస్కీ నింపిన గ్లాసును చేత్తో పట్టుకుంటూ అంది రజియా. ఈ రోజుకు నన్నాపుకు రజియా. నన్ను నేను మర్చిపోయే వరకు తాగనివ్వు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. బాధతో, అంతకు మించిన అవమానంతో నా మనసు దహించుకుపోతోంది. ఈ విస్కీ నిషాలోనన్నా నా మనసుని చల్లబరుచుకోనివ్వు. రజియా చేతిని తొలగించి గ్లాసులోని విస్కీని మంచినీళ్ళలా తాగేశాడు రఘు. సార్, టైము 11 గంటలు కావస్తుంది. ఇక ఇంటికి వెళ్ళండి. ఇంటికా? ప్లీజ్ రజియా, ఆ నరకంలోకి వెళ్ళమని మాత్రం చెప్పకు. నీ ఎదురుగా కూర్చుంటే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికెళితే ఆ ప్రశాంతత కూడా కరువవుతుంది. సార్, మీరు బిందుతో గొడవపడొచ్చారు. ఇంతవరకు ఇంటికి వెళ్ళకపోతే ఆమె ఏం అపార్థం చేసుకుంటుందో ఏమో. నా మాట వినండి. ఇక ఇంటికి వెళ్ళండి బ్రతిమాలుతూ అంది రజియా. అపార్థం చేసుకోవటం, అనవలసిన మాటలు అనటం అంతా అయిపోయిందిగా రజియా. నిన్ను ద్వేషించే బిందు కోసం నువ్వెందుకింత ఆరాటపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు విసుగ్గా అన్నాడు రఘు. ఇంతలో టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. అబ్బా, ఇంత రాత్రప్పుడు కూడా ఫోన్ మోగుతుంది, ఎవరో చూడు చిరాగ్గా అన్నాడు రఘు. రజియా రిసీవర్ చేతిలోకి తీసుకుంది. హలో, ఎవరు మాట్లాడేది అంది రజియా. అవతలి సంభాషణ వింటూ రంగులు మారిపోతున్న రజియా ముఖం చూసి, ఎవరు రజియా ఫోన్ చేసింది అని అడిగాడు. సార్, మీ ఇంటి దగ్గర నుంచి మీ వంట మనిషి ఫోన్ చేసింది. బిందు 9 గంటలకు భోజనం కూడా చేయకుండా తన గదిలోకి వెళ్ళి పడుకుందట. బిందు భోంచెయ్యలేదని వంట మనిషి పాలు తీసుకుని బిందు గదిలోకి వెళ్ళేసరికి బిందు పడుకుని ఉందట. ఎంత పిలిచినా పలకటం లేదట. వంట మనిషికి భయమేసి ఇక్కడికి ఫోన్ చేసింది. నేను వస్తాను, త్వరగా వెళ్దాం రండి. కంగారు పడుతూ గదిలోంచి బయటకు వచ్చింది రజియా. ఇద్దరూ రఘు కారులో ఇంటికొచ్చారు. పరిగెత్తుకుంటూ బిందు ఉన్న గదిలోకి వెళ్లారు. మంచం మీద అచేతనంగా పడుకొని ఉంది బిందు. పడుకున్న మంచానికి దగ్గరగా ఉన్న టీపాయ్ మీద స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్న బాటిల్, మంచినీళ్ళ గ్లాసు ఉన్నాయి. రజియా ఆ బాటిల్ చేతిలోకి తీసుకొని చూసింది. బాటిల్లో సగానికి తక్కువగా ఉన్నాయి టాబ్లెట్స్. రజియా, బిందు ఎక్కువ మోతాదులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది. డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను కంగారుగా అన్నాడు రఘు. సార్, బిందును హాస్పిటల్కి తీసుకెళ్ళటం మంచిది. అక్కడైతే కావలసిన పరికరాలన్నీ ఉంటాయి అన్నది రజియా. రఘు చిన్నపిల్లని ఎత్తుకున్నట్టుగా బిందును 2 చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి కారులో సీటు మీద పడుకోబెట్టాడు. బిందు తలను ఒడిలో పెట్టుకుని కూర్చుంది రజియా. రఘు కారును స్పీడ్గా డ్రైవ్ చేస్తూ 5 నిమిషాలలో రఘు ఫ్రెండ్ డాక్టర్ మూర్తి క్లినిక్ ముందు కారు ఆపాడు. మూర్తి ఉండే ఇల్లు, క్లినిక్ ఒకటే కావటంతో రఘు పిలవగానే లోపల నుంచి వచ్చాడు మూర్తి. మూర్తి, బిందు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది, స్పృహ లేదు, త్వరగా వచ్చి చూడు ఆదుర్దాగా అన్నాడు. అలాగా, బిందు ఎక్కడుంది? కారులోనే ఉంది, నేను తీసుకొస్తానంటూ వెళ్ళి బిందును తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టాడు. రఘు, నేను బిందును పరీక్ష చేస్తాను, మీరిద్దరూ నా కన్సల్టింగ్ రూమ్లో కూర్చోండి అంటూ బిందును పడుకోబెట్టిన గదిలోకి వెళ్ళాడు డాక్టర్ మూర్తి. అదురుతున్న గుండెలతో జారిపోతున్న ధైర్యాన్ని కూడా తీసుకుంటూ బిందు క్షేమంగా ఉండాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ నిమిషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నారు రఘు, రజియా. దాదాపు గంట తర్వాత బిందు ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు డాక్టర్ మూర్తి. మూర్తి, బిందుకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా? ఆదుర్దాగా ప్రశ్నల వర్షం కురిపించాడు రఘు. త్వరగా హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే బిందు నీకు దక్కేది కాదు. బిందుకేం పర్వాలేదు కదూ? ఇంకేం భయం లేదు, ఇంజెక్షన్స్ ఇచ్చాను. తెల్లవారుజామున 4-5 గంటల మధ్య తెలివి రావచ్చు. నా బిందువును నాకు దక్కించావు, నీ రుణం తీర్చుకోలేని మూర్తి కృతజ్ఞతగా డాక్టర్ మూర్తి చేతులు పట్టుకుంటూ అన్నాడు రఘు. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా? బిందు ఆత్మహత్య చేసుకోవాల్సినంత బాధ ఏమొచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోతే ఇంతే. ఫ్యాక్టరీ విషయాలలో నువ్వు తలదూర్చవద్దు అన్నాను, అంతే. ఆ చిన్న మాటకు అభిమానం దెబ్బతిందన్న ఉద్దేశంతో బిందు ఆత్మహత్యకు ప్రయత్నించింది, ఇంకేం చెప్పను. చాలా సెన్సిటివ్ మనస్తత్వం అనుకుంటాను. తెలివి వచ్చిన తర్వాత ఆ విషయాలేం మాట్లాడొద్దు. టైం 2 అయింది, ఇంకో 2 గంటల్లో తెలివి వస్తుంది.
మీరు కూడా ఆ గదిలో కూర్చుంటారా అన్నాడు డాక్టర్ మూర్తి. మూర్తి, బిందుకి తెలివచ్చిన తర్వాత పిలుస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ రఘు రజియా బిందు ఉన్న గదిలోకి వెళ్ళి బిందు మంచానికి దగ్గరగా కుర్చీలు లాక్కొని కూర్చున్నారు. బిందు తన కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిందన్న బాధతోనూ సిగ్గుతోనూ రజియా మాట్లాడలేక కన్నీరు కారుస్తూ బిందు కాళ్లవైపున కుర్చీలో కూర్చుంది. రఘు రజియా ఎవరి ఆలోచనలలో వారు మునిగిపోయి దాదాపు 2 గంటల సేపు అలాగే కూర్చున్నారు. 5 గంటలకు బిందుకి తెలివచ్చింది. భర్తను రజియాను మార్చి మార్చి చూసింది. నేను ఎక్కడున్నాను పరిశీలనగా చుట్టూ చూస్తూ అంది బిందు. డాక్టర్ మూర్తి క్లినిక్లో. బిందు, ఎందుకు ఇలాంటి పని చేశావు? బిందుకు దగ్గరగా వచ్చి అడిగాడు రఘు. మీకు అడ్డుగా ఉండకూడదని. ఏవండి, మీరు నన్ను ఎందుకు బ్రతికించారు? నేను ఒక్కసారిగా చచ్చిపోవటం మీకు ఇష్టం లేదా? ప్రతిక్షణం చిత్రహింస అనుభవిస్తూ జీవోత్సవంలా బ్రతకాలని మీ కోరిక? కన్నీటితో అడిగింది బిందు. నువ్వు అపార్థం చేసుకున్నావు బిందు నన్ను. లేదండి, బాగా అర్థం చేసుకున్నాను. జీవితంలో మీ బుద్ధి మారదని తెలుసుకున్నాను. అందుకే నేనే మీకు అడ్డు తప్పుకోవాలనుకున్నాను. బిందు, ఒక్కోసారి కళ్ళతో చూసేది కూడా నిజం కాదు. ఇటువంటి కట్టుకథలు చెప్పి నన్ను మోసం చేయాలని ప్రయత్నించకండి. నాకంతా తెలుసు. కట్టుకున్న భార్య కంటే మీకు పర్సనల్ సెక్రటరీ ఎక్కువైనప్పుడు ఇంకా నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి ఉనికిని సహించలేక నేను ఆత్మహత్యకు ప్రయత్నించానో వాళ్లే నా కళ్ళెదుట ఉంటే సహించలేకపోతున్నాను. ప్లీజ్ ఈ రాక్షసిని ఇక్కడి నుంచి పంపించేయండి. ఏవండి, మీతో మనసారా మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి తప్పించిపోతున్నానో తెలుసా? పగలంతా ఈ రాక్షసి మీతోనే ఉంటుంది. ఈ సమయంలో కూడా ఇది మన మధ్యనే ఉండాలా? ఏ కారణంగా నేను మీకు దూరమయ్యానో అదే పని మీరు నా కళ్ళెదుటే చేస్తుంటే సహిస్తూ నేను బ్రతకలేనండి. మీరు దీన్ని వదలలేరని నాకు తెలుసు. కనీసం మనిద్దరం ఒంటరిగా ఉన్న ఇటువంటి సమయాలలోనైనా దీనికి దూరంగా ఉండలేరా? కన్నీటితో అడిగింది బిందు. బిందు, ఎంతసేపు నీ ధోరణి నీదే గాని నేను చెప్పేది వినిపించుకోవేం? నువ్వు ఊహించే నీచమైన సంబంధం మా మధ్య లేదు. నా మాట నమ్ము. దానికోసం మీరు నన్ను వదులుకోవటానికి కూడా సిద్ధపడ్డారంటే దానికి మీకు సంబంధం లేదని మీరు చెప్పినంత మాత్రాన నేను నమ్మగలనా? బిందు, నిజం చెప్పినా నువ్వు నమ్మలేనప్పుడు నిన్ను నమ్మించాలని ప్రయత్నించటం వృధా శ్రమే అవుతుంది. నువ్వెంత నీచంగా ఊహించుకున్నా నాకు బాధ లేదు. కానీ రజియా అమాయకురాలు. ప్రేమించటమే గాని ద్వేషించటం తెలియని పిచ్చి పిల్ల. నీ అనుమానంతో ఆ అమాయకురాలి జీవితం మీద మచ్చను కలిగించకు. మీ సెక్రటరీ మీద మీకున్న ప్రేమకు అభిమానానికి చాలా సంతోషం. ఆ అమాయకురాలి జీవితం మీద మచ్చ ఏర్పడకూడదు అనుకుంటే మీ దగ్గర నుంచి పంపించేయొచ్చుగా. దానికి మీకు ఎటువంటి సంబంధం లేకపోతే ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంకా ఎందుకండి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తారు? నన్ను ప్రేమించానన్నారు, నేను లేకపోతే బ్రతకలేనన్నారు. ఇప్పుడు అవే మాటలు దీనికి చెబుతున్నారు. మీతో పాటు దీన్ని కలిపి చూస్తుంటే నా మనసు రగిలిపోతోంది. ఈ రాక్షసిని గొంతు నులిమి చంపేయాలన్నంత ఆవేశం వస్తోంది నాకు. నా జీవితాన్ని నాశనం చేసి నా భర్తను నాకు దూరం చేసిన ఈ దయ్యం ఎదురుగా కనిపిస్తుంటే నన్ను నేనే చంపుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ దీన్ని బయటకు పంపించండి, లేదా మీ చేతులతో మీరే నన్ను చంపేయండి. పిచ్చిదానిలా ఏడుస్తూ అంది బిందు. అలా మాట్లాడుతున్న బిందుతో ఏం మాట్లాడాలో అర్థం కాక బిందు మాటలకు రజియా ఎంత బాధపడుతుందో అన్న వేదనతో తలపట్టుకొని కూర్చున్నాడు రఘు. బిందు, నువ్వు మాట్లాడడం పూర్తి అయిందా? ఏవండి, నేను మన పెళ్ళైన తర్వాత ఎప్పుడూ నాకేదీ కావాలని మిమ్మల్ని అడగలేదు. ముందు దీన్ని నా కళ్ళ ముందు నుంచి బయటకు పంపించండి. ఇంకొక క్షణం కూడా దీని ఉనికిని నేను భరించలేను. ప్లీజ్ ఏడుస్తూ అంది బిందు. బిందు, ఎవరూ నన్ను బయటకు పంపించనక్కర్లేదు. నేనే వెళ్ళిపోతాను. జీవితంలో మళ్ళీ ఎప్పుడూ నీకు కనిపించను. వెళ్ళబోయే ముందు 5 నిమిషాలు నీతో మాట్లాడే అవకాశాన్ని ఇవ్వు. ఎందుకంటే వెళ్ళిపోతే నా మనసులోని విషయం నీకు చెప్పే అవకాశం ఉండదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పేది నువ్వు విని తీరాలి. ఇంతవరకు నువ్వు నాకు చేసిన సహాయం చాలు. నువ్వు ఇంకేం చెప్పనక్కర్లేదు, నేను విననక్కర్లేదు. నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోతే చాలు కటువుగా అంది బిందు. బిందు, నువ్వు కోరినట్టే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయే ముందు ఒక్క నిజాన్ని నీతో చెప్పనివ్వు. నేను మీ వారిని ప్రేమించాను, నిజమే. నేను కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఆయన మంచితనం, ఆయన వ్యక్తిత్వం, అందమైన ఆయన రూపం ఇవన్నీ ఆయన వైపు చూడకుండా ఉండలేని స్థితికి వచ్చాను. ఒకరోజు నా ప్రేమను ఆయనకు తెలిపాను. ఆ రోజు మొదటిసారిగా నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి మిమ్మల్ని చూపించి ఈమె నా భార్య బిందు అని పరిచయం చేసే వరకు ఆయనకు పెళ్ళైందన్న విషయం నాకు తెలియదు. ఆ షాక్కి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. ఆత్మహత్య చేసుకుంటే ఆయన్ని కళ్ళారా చూసుకునే అవకాశం కూడా ఉండదు. ఆయన్ని చూసుకుంటూ ఆ తృప్తితో బ్రతకాలనుకున్నాను.
ఆయన మాటల్లో ఏదో నిరాశ, అసంతృప్తి కనిపించేవి. ఆయన బాధపడుతుంటే నేను చూడలేకపోయేదాన్ని. అందుకే ఆయన బాధకు కారణం తెలుసుకోవాలని పదే పదే మీ ఇంటికొచ్చాను. మీరిద్దరూ అన్యోన్యంగా మాట్లాడుకోకపోవడం, చివరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఆయనకు అందుబాటులో ఉన్నవేవో ఆయనే వడ్డించుకొని భోంచేయటం చూశాను. అనుకోకుండా ఒకసారి మీ బెడ్రూమ్లోకి వచ్చిన నేను మీ బెడ్రూమ్లో మంచాలు కూడా వేరువేరుగా ఉండటం చూశాను. దాంతో మీరిద్దరూ అన్యోన్యంగా కాపురం చేయటం లేదన్న నా అనుమానం నిజమని నిర్ధారణైంది. మిమ్మల్ని ఇద్దరినీ ఎలా కలపాలని రాత్రి పగలు ఆలోచించాను. ఏదైనా ఒక వస్తువు మనకు అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఆ వస్తువు చేజారిపోయిన తర్వాత దాని విలువ అర్థమవుతుంది. ఈ సూత్రం ఆధారంగా మిమ్మల్ని ఇద్దరినీ కలపాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆయన రమ్మని ఆహ్వానించకపోయినా పదే పదే మీ ఇంటికి వచ్చాను. నీ ఎదుట ఆయనతో అతి చనువుగా ఉంటున్నట్టు ప్రవర్తించాను. అప్పుడు అర్థమైంది నీకు ఆయన విలువ ఏమిటో. నాకు కావలసింది అదే కాబట్టి నీలో ఇంకా మార్పు తీసుకురావాలని ప్రయత్నించాను. బిందు, మగవాణి మనస్సు నీకు తెలియదు. ప్రేమకు అనురాగానికి కరుగుతుంది కానీ కోపాలకు తాపాలకు మగవాణి మనస్సు కరగదు. నీ నుంచి పొందాలనుకుని పొందలేకపోయిన ఆత్మీయత, అనురాగం నా నుంచి పొందాలనుకున్నారు. అందుకే రాను రాను నీకు దూరమై నాకు దగ్గరయ్యారు. ఆయనకు పెళ్ళయిందని తెలిసిన తర్వాత నా శరీరాన్ని ఆయనకి అర్పించకుండా ఉండగలిగాను, కానీ ఆత్మీయత, అనురాగం అందించకుండా ఉండలేకపోయాను. నీ దగ్గర పొందలేనివి నా దగ్గర పొందుతున్న ఆయన నన్ను దూరం చేసుకోలేకపోయారు. అందుకే నువ్వు నన్ను ఉద్యోగం నుంచి తొలగించమని చెప్పినా తొలగించలేకపోయారు. అంతేగాని మా మధ్య ఏదో సంబంధం ఉండి కాదు. ఆయన నిన్నెంతగా ప్రేమించారో నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని ఆయన కోరితే నా సర్వస్వాన్ని ఆయనకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిసి కూడా నాకు దూరంగానే ఉండగలిగారు. సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ఆ హద్దు దాటితే మనిషిలో ఆలోచన శక్తి నశించిపోతుంది. నీకు దగ్గరవ్వాలని ఎంత ప్రయత్నించినా నువ్వు ఆయనకు అంత దూరంగా ఉన్నావు. నీ ధోరణితో విసుగెత్తిన ఆయన మనస్సు నా వైపు మొగ్గు చూపింది. మీ ఇద్దరి సుఖాన్ని, మీ ఇద్దరి ఆనందాన్ని కోరుకునే నేను ఆయన నా నుంచి పొందాలనుకున్న సుఖాన్ని నేను ఆయనకు అందించలేకపోయాను. ఆయనకు మన పిచ్చి, ఆయన్ని పొందే అదృష్టానికి నోచుకొని నేను నీకు మనసు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకొని కూడా నిన్ను అనుభవించలేని ఆయన, దెబ్బతిన్న మనస్సులతో ఉన్న మేమిద్దరం ఒకరిని ఒకరం ఓదార్చుకున్నాం. ఒకరిని చూసుకుంటూ ఒకరు తృప్తిపడ్డాం. బిందు, మగవాడెప్పుడు ఆడదాని అహంకారానికి, అధికారానికి కట్టుబడడు. ప్రేమకు, అనురాగానికి దాసోహం అంటాడు. ఈ నిజాన్ని నీలాంటి చాలామంది ఆడవారు తెలుసుకోరు. తెలియని అమాయకత్వంతో వాళ్ళు సుఖపడలేరు. వాళ్ళ మగవాళ్ళని సుఖపెట్టలేరు. పగలంతా ఎన్నో పనులతో సతమతమై అలసిపోయి ఇంటికొచ్చిన మగవాడు భార్య నుంచి కోరుకునేది ఆత్మీయత, అనురాగం. అలసిపోయి ఇంటికొచ్చిన భర్తకు భార్య చిరునవ్వుతో టీకప్పు అందిస్తే భార్య నవ్వులు చిందే ముఖాన్ని చూడగానే పగలంతా తాను పడిన శ్రమనంతా మర్చిపోతాడు. అనురాగంగా భార్యను గుండెలు కదుముకుంటాడు. అదే వివాహ బంధంలోని తీయని అనుబంధం. అలా కాకుండా భర్త ఇంటికి రాగానే భార్య చిరాకుతో రుసరుసలాడితే భర్త అలసట, చికాకు మరింత ఎక్కువవుతుంది. ఇద్దరూ కోపాలతో జీవితాన్ని నరకంగా మార్చుకుంటారు. బిందు, నీ భర్త ఫ్యాక్టరీ పనులతో, వర్కర్స్ సమస్యలతో పగలంతా అలసిపోయి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఏ వారపత్రికో తిరిగేస్తూ నీ గదిలో పడుకునుంటావు. ఇష్టమైతే భోంచేస్తాడు, లేకపోతే లేదు. అదే నువ్వు మీ వారు ఇంటికి రాగానే ప్రేమగా ఆయనకు కావలసినవి ఆయనకు అందిస్తే ఆయనకు మరో ఆడదాని దగ్గర కావాలని ప్రయత్నించేవారే కాదు. ఈ నిజాన్ని నువ్వు తెలుసుకోలేక నీ భర్తను నువ్వు దూరం చేసుకొని గర్వంతో, అహంకారంతో నీ సంసారాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. బిందు, నీ భర్తని నీకు దూరం చేసి నా వాడిని చేసుకోవాలన్న దురుద్దేశమే నాకుంటే నిన్ను మార్చాలని ప్రయత్నించేదాన్నే కాదు. ఆయన నా పొందు కోసం తప్పించిపోయినప్పుడు కూడా మాటలతో ఆయనకు నచ్చజెప్పానే కానీ నీకు అన్యాయం చేయలేదు. ఒక్క విషయం ఆలోచించు బిందు, తప్పు చేసేవాళ్ళు ఎప్పుడూ బహిరంగంగా నలుగురు చూసే విధంగా చెయ్యరు. మేమిద్దరం చేరువ కావాలనుకుంటే పగలంతా మేమిద్దరం ఒకే చోట ఉంటాం. మేమేం చేసినా ఎవరికీ తెలియదు. నీ ముందు చనువుగా ప్రవర్తించి నీకు అనుమానం కలిగే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది నాకు? నేనే ఆయన్ని సొంతం చేసుకోవాలనుకుంటే ఈ క్షణంలో ఆయన్ని, ఆయన ఆస్తిని కూడా నేను నా స్వంతం చేసుకోగలను. నా ప్రేమలో అటువంటి స్వార్థం లేదు. నువ్వు అహంకారంతో ఆయన్ని దూరం చేసుకున్నావు. నేను అనురాగంతో ఆయన్ని గెలుచుకున్నాను. ఆయన నిన్ను ప్రేమించారు, నేను ఆయన్ని ప్రేమించాను. ఆయన నీ కోసం తన సుఖాలను త్యాగం చేస్తే ఆయన కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను నేను. ఆడదానికి ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు, భర్త అనురాగం, అతని మనసులో చోటు ఆడదానికి ముఖ్యం.
ప్రేమంటే ఏమిటో కూడా నీకు తెలియదు. అందుకే నీ భర్త ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు బిందు. చల్ల గాలి సోకితే మేఘం వర్షిస్తుంది. ఆత్మీయత కరువై అందుకోసం అలమటించే మనిషికి ఆత్మీయతను అందించగలిగితే ఆ మనిషి మీద ప్రేమ ఏర్పడుతుంది. ఆయన పట్ల నీకున్న ప్రేమ స్వార్థంతో నిండింది. నువ్వు నిజంగా ఆయన సుఖాన్ని కోరుకునే దానివైతే ఆయన్ని బాధ పెట్టే ఇలాంటి పనులు నువ్వు చెయ్యవు. నేను బ్రతికున్నది చావలేక కాదు, ఆయన కోసం, ఆయన మనశ్శాంతి కోసం. ఆయన పట్ల నాకున్న ప్రేమ త్యాగంతో నిండింది. ఆయన నాకు దక్కకపోయినా ఆయన సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఆయన నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలిసిన తర్వాత నీలో మార్పు తెచ్చి ఆయన్ని సంతోషపెట్టాలనుకున్నాను. ఆయన కోసం నా జీవితాన్ని త్యాగం చేయగలిగిన నేను అపవాదులకు భయపడతానా? అందుకే ఎన్ని అవమానాలు భరించైనా మిమ్మల్ని ఒక్కటిగా చేర్చాలనుకున్నాను. అందుకే ఈ నాటకమంతా ఆడాను. నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉండాలని నేను చేసిన ప్రయత్నంలో నీ మనస్సు బాధ పెట్టాను. అందుకు నన్ను క్షమించు. నేను ఆయన సెక్రటరీగా వచ్చాను. తెలియక మనసిచ్చాను. తెలిసి నా మనసును ఆయన మీద నుంచి మరల్చుకోలేకపోయాను. ఆయన మీద పెంచుకున్న పిచ్చి ప్రేమతో ఆయన సంతోషం కోసం ఇటువంటి నాటకం ఆడైనా నీ మనస్సు మార్చి ఆయనకు సంతోషం కలిగించగలిగాను. ఆ ప్రయత్నాన్ని సగంలో మానలేక నువ్వు వెళ్ళిపోమ్మన్నప్పుడు వెళ్ళలేకపోయాను. మీరిద్దరూ ఒకటయ్యారు. నా బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు నువ్వు ఉండమన్నా ఆయనకు సెక్రటరీగా నేనుండను బిందు. నీలో మార్పు వచ్చింది. ఇక నాకు ఆయన గురించి దిగుల్లేదు. నేను ప్రేమించిన ఆయన మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇంతవరకు నువ్వు ఊహించిన సంబంధం మా మధ్య లేదు. ఇక ముందెప్పుడు ఉండదు. ఆయన నీవారు, ఎప్పటికీ నీవారే. ఆయనకు నా మనసు ఇచ్చాను కానీ ఆయన మనస్సును పొందాలని నేను కోరుకోలేదు. ఇక నుంచైనా అహంకారంతో నీ భర్తను దూరం చేసుకోకుండా అనురాగంతో నీ భర్త మనసును గెలుచుకో. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటాను. మీ సంతోషాన్ని నా సంతోషంగా భావించుకుంటూ ఆ తృప్తితో బ్రతుకుతాను. నా మాటలు నువ్వు నమ్మగలిగితే చాలు. వెళ్తాను బిందు అంది కన్నీటితో రజియా. రజియా చెప్తున్న ఒక్కొక్క మాటలోని నిజం బిందుకు అర్థమవుతుంటే పశ్చాత్తాపం అనే అగ్ని బిందు మనసును కాల్చివేస్తోంది. రజియాను ఎంత అపార్థం చేసుకున్నది, అహంకారంతో భర్తను ఎలా దూరం చేసుకున్నది అర్థమవుతుంటే తన ప్రవర్తనకు తనే సిగ్గుపడింది బిందు. రజియా, నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. తెలియక తప్పు చేస్తే క్షమించమని అడిగే అర్హత అయినా ఉంటుంది. తెలిసి అహంకారంతో నాకేమన్న గర్వంతో తప్పు చేసే నాలాంటి వాళ్లకు ఆ అర్హత కూడా ఉండదు. నువ్వన్నది నిజమే రజియా. నాకు ప్రేమంటే ఏమిటో తెలియదు. అందుకే ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఆయన్ని వేధించటం, బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాను నేను. ఆయన్ని ప్రేమించి ఆయన కోసం నీ సుఖాన్ని, నీ ఆనందాన్ని త్యాగం చేశావు నువ్వు. జీవితాన్ని త్యాగం చేసిన నీకే ఆయన్ని స్వంతం చేసుకునే అధికారం ఉంది. నా మూలంగా ఆయన ఎప్పుడూ సుఖపడలేదు. ఆయనకు మనశ్శాంతిని, తృప్తిని అందించింది నువ్వు. ఆయన ఆనందం కోసం చిరునవ్వుతో నీ జీవితాన్ని త్యాగం చేయగల ప్రేమమూర్తివి నువ్వు. ఆయన నీవారే రజియా. నీ ఆత్మీయతకు, అనురాగానికి ఆయన కట్టుబడి ఉంటారు. క్షమించమని నిన్ను నిండు మనసుతో అర్థిస్తున్నాను రజియా. నన్ను క్షమించు. నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకో రజియా. రజియా చేతులు పట్టుకొని కన్నీటితో ప్రాధేయపడుతూ అంది బిందు. ఆయన్ని పెళ్లి చేసుకోవటం కోసం కాదు బిందు నేను అవమానాలు భరించింది. ఆయన సంతోషంగా ఉండటం కోసం. మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు. శరీరాలను ఏకం చేసేది కోరిక. ఆ కోరికను తీర్చుకోవటానికి పెద్దలు అనుమతించడం లాంటిది పెళ్ళి. నా ప్రేమలో కోరికకు తావులేదు. అందుకే నాకు ఆయనతో పెళ్ళక్కర్లేదు. నా ప్రేమ ఆయన సంతోషం చూసి సంతోషించేది. ఆయనను నువ్వు సంతోష పెట్టడం కంటే నాకు కావలసింది ఏమీ లేదు. స్నేహపూర్వకంగా బిందు చేయి పట్టుకుంటూ అంది రజియా. రజియా, నీ త్యాగాన్ని నేను భరించలేను. ఆయనకు కావాల్సింది ఆయన్ని అర్థం చేసుకోగలిగే నీలాంటి భార్య. నా మూర్ఖత్వాన్ని క్షమించు. నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకో. నేను కూడా మీతోనే ఉంటాను. ముగ్గురం కలిసే ఉందాం రజియా. నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళటానికి వీల్లేదు. కన్నీటితో దీనంగా ప్రాధేయపడుతూ అంది బిందు. రఘు వీళ్ళిద్దరి సంభాషణ వింటూ బొమ్మలా కూర్చున్నాడు. బిందు, మరోసారి ఆ మాటకు నాకా ఉద్దేశం లేదు. నా నిర్ణయం ఈ జీవితంలో మారదు. ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా ఖచ్చితంగా చెప్పింది రజియా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే తెల్లవారిపోయింది. ఆ గదిలోకి డాక్టర్ మూర్తి రావటంతో వాళ్ల సంభాషణ ఆగిపోయింది. బిందు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? బిందును పరీక్ష చేస్తూ అడిగాడు డాక్టర్ మూర్తి. బాగానే ఉంది డాక్టర్. నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా? అన్నింటికీ అంత తొందర అయితే ఎలాగమ్మా? ఈరోజు కూడా ఇక్కడే ఉంటే మంచిది నవ్వుతూ అన్నాడు డాక్టర్. ఇప్పుడు ఇంటికి వెళ్తాను డాక్టర్. ఇక నాకేం భయం లేదు. అంత అవసరమైతే కారుందిగా, మళ్ళీ సాయంత్రం వచ్చి చూపించుకుంటాను. ప్లీజ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి జాలిగా అడిగింది బిందు.
అక్కడున్న ముగ్గురి ముఖాలను మార్చి మార్చి చూసిన డాక్టర్ మూర్తి ఏమనలేక అలాగే నీ ఇష్టం వెళ్ళమ్మా అన్నాడు. డాక్టర్కి మరోసారి కృతజ్ఞతలు చెప్పి ముగ్గురు కారులో రఘు నిలయానికి వచ్చారు. బిందు రఘు కారు దిగారు. రజియా కారులోనే కూర్చుంది. రజియా, నీతో 5 నిమిషాలు మాట్లాడాలి, కారు దిగి నాతో రా అంది బిందు. రజియా కూడా కారు దిగింది. ముగ్గురు మేడ మీద గదిలో కూర్చున్నారు. బిందు, త్వరగా చెప్పు, రాత్రి కూడా ఇంటికి వెళ్ళలేదు, అమ్మ ఎంత కంగారు పడుతోందో. రజియా, నువ్వు ఇలా ఆయన కోసం నీ జీవితాన్ని మోడులా చేసుకుంటే మాత్రం సంతోషంగా ఉంటుందా చెప్పు. నా మాట విను, పెళ్ళికి ఒప్పుకో, ఎంత డబ్బైనా కట్నంగా ఇచ్చి నీ పెళ్ళి మా చేతుల మీదుగా జరిపిస్తాం. బిందు, నీకు ముందే చెప్పాను నా నిర్ణయం మారదని. ఆ విషయం ఇంకెప్పుడూ నాతో చెప్పొద్దు మొండిగా అంది రజియా. సరే రజియా, కానీ నువ్వు మాత్రం ఉద్యోగం మానేయటానికి వీల్లేదు. నీకు తెలియదు బిందు, నేను ఆయన దగ్గర పనిచేయటం మంచిది కాదు. నీకు మనశ్శాంతి ఉండదు, నీ మూలంగా ఆయనకు సంతోషం ఉండదు. అటువంటప్పుడు నా త్యాగానికి అర్థమే ఉండదు. నేను ఆయన దగ్గర ఉద్యోగం చేయలేను. నేను చచ్చిన పాములాంటి దాని రజియా. ఇప్పటికే పశ్చాత్తాపంతో నా మనసు కాలిపోతోంది. ఆఖరి విషయంగా చెబుతున్నాను, నువ్వు ఉద్యోగం మానేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంది బిందు. ఆ మాటతో రజియా నోరు కట్టుబడిపోయింది. అలాగే బిందు, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను అంది రజియా. ఆ నిర్ణయానికి ఏమండి, రజియాను కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి అంది బిందు. రా రజియా అంటూ మేడ దిగి వచ్చాడు రఘు. రజియా కారులో కూర్చోగానే రఘు కారు స్టార్ట్ చేశాడు. నున్నని తారు రోడ్డు మీద మెల్లగా సాగిపోతోంది కారు. రజియా, నీ రుణం ఎలా తీర్చుకోగలను? కొంతకాలానికైనా మనసు మార్చుకొని పెళ్లి చేసుకో. ఎంతకాలం ఒంటరిగా ఉండగలవు? వేదనగా అన్నాడు రఘు. సార్, మానసికంగా మీరు నా భర్త అని చెప్పాను. మీ భార్యకు మీరు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పటానికి మీకు సిగ్గు లేకపోయినా వినటానికి నాకు అసహ్యంగా ఉంది. నేను బ్రతకటం మీకు ఇష్టం లేకపోతే పదే పదే ఇటువంటి మాటలు చెప్పకండి కన్నీటితో అంది రజియా. ఏమండి, నేను మీ దాన్ని, మీ పర్సనల్ సెక్రటరీని. ఆ విధంగా నా జీవితాన్ని గడపగలిగితే చాలు ఆరాధనగా రఘును చూస్తూ అంది రజియా. ఇక నుంచి ఆఫీస్కి 8 గంటలకే రావాలి మాట మారుస్తూ నవ్వుతూ అన్నాడు రఘు. ఎందుకో నవ్వుతూ అంది రజియా. నా ఎదురుగా కూర్చోవటానికి. రజియా పట్ల అనురాగాన్నంతా ఆ మాటల్లోనే నింపి అన్నాడు. అతని నవ్వులో పాలు పంచుకుంది రజియా. సమాప్తం. సంసారంలో సరాగాలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.